హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఈవినింగ్ స్నాక్ అయిన గోబీ 65 ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని దానిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఆ నీరు అనేది ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను కూడా ఆ నీళ్ళల్లో వేసుకొని బాగా ఒక 3-4 నిమిషాల పాటు మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వీటన్నింటిని తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మైదా, 1/4 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరగా అందులో మరొక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ మిక్చర్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని ఈ మిశ్రమం అనేది ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటిని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈవినింగ్ స్నాక్ అయిన సింపుల్ గోబీ 65ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye friends.